మాస్కో గగనతలంలో సిఐఏ చీఫ్ జాన్ రాట్క్లిఫ్ రహస్యంగా అడుగుపెట్టి 24 గంటలు కూడా గడవలేదు. అమెరికా వేసిన ఎత్తుగడలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్ ఇచ్చారు. నాటో దేశాలను ఎగిరే చెర్నోబిల్గా పేరుగాంచిన బ్యూరోవెస్ట్నిక్ అణుక్షిపణిని రష్యా ప్రయోగించింది. అమెరికాకు షాక్ ఇచ్చారు. తక్కువ ఎత్తులో రాడార్లకు చిక్కకుండా అణు రియాక్టర్ శక్తితోటి దూసుకెళ్లే ఈ డెడ్లీ వెపన్ వార్తలతోటి వాషింగ్టన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీరు ఎంతటి రక్షణ కవచం నిర్మించుకున్నా మా అణుపంజ నుంచి తప్పించుకోలేరని పుతిన్ వార్నింగ్ సిగ్నల్స్ పంపారు. పుతిన్ సందేశం ఇప్పుడు ప్రపంచాన్ని భయాందోళనకు నెట్టేస్తుంది. అసలు ఈ అణుశక్తి క్షిపణి ఎందుకు డేంజరస్? రష్యా ఇప్పుడే ఎందుకు రాక్షస ఆయుధాన్ని ప్రయోగించింది? వాట్ ది స్టోరీ? ఆగస్టు 25న ఓ వింత అమెరికన్ సైనిక విమాన ప్రయాణం ఫ్లైట్ ట్రాకర్ల దృష్టిని ఆకర్షించింది. అమెరికా నుంచి బయలుదేరిన ఆ విమానం లాట్వియాలో కాసేపు ఆగి నేరుగా రష్యా గగనతలంలోకి ప్రవేశించింది. చివరికి మాస్కోలో అమెరికన్ సైనిక విమానం ల్యాండ్ అయింది. దీంతో సోషల్ మీడియాలో అనేక అనుమానాలు, ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ఆ మిస్టరీ విమానం పేరు C-17. అందులో రష్యాకు వెళ్లింది మరెవరో కాదు, అమెరికా నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్. ఈ విషయాన్ని స్వయంగా వాషింగ్టన్ ధృవీకరించింది. మాస్కోలో తన రష్యన్ నిఘా సంస్థ చీఫ్తో రాట్క్లిఫ్ సుదీర్ఘంగా చర్చలు జరిపి తిరిగి పయనమయ్యారు. ఈ భేటీని రష్యా ప్రభుత్వం కూడా ధృవీకరించింది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో రాట్క్లిఫ్ సమావేశమయ్యారనే వార్తలను మాస్కో ఖండించింది. రెండు దేశాల ప్రత్యేక నిఘా విభాగాల మధ్య మాత్రమే చర్చలు జరిగాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపాడు. రష్యా అధ్యక్షుడితో ఎలాంటి భేటీ జరగలేదన్నాడు. ఈ అంశంపై అంతకు మించి నేనేమీ చెప్పలేనని క్రెమ్లిన్ ప్రతినిధి స్పష్టం చేశాడు. కానీ రాట్క్లిఫ్ పర్యటన ముగిసిన 24 గంటల్లోపే అమెరికాకు రష్యా షాక్ ఇచ్చింది. సిఐఏ డైరెక్టర్ మాస్కో పర్యటన ముగిసిన సరిగ్గా 24 గంటల వ్యవధిలోనే డెడ్లీ వెపన్ రష్యా మరోసారి ప్రయోగించింది. బ్యూరోవెస్ట్నిక్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను నిర్వహించినట్టు రష్యా మీడియా సంస్థ ప్రకటించింది. అణు రియాక్టర్తో పనిచేసే ఈ శక్తివంతమైన క్షిపణికి సరిహద్దుల పరిమితి లేదు. రష్యా మీడియా ప్రకటనకు తగ్గినట్లే ఉత్తర రష్యా వైమానిక ప్రాంతంలో కొద్ది రోజులుగా అసాధారణ సైనిక కదలికలు కనిపిస్తున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ రాడర్లు వెల్లడించాయి. ఈ వారంలో 2 IL-976 కమాండర్ టెలిమెట్రీ విమానాలు నోవాయా జెమ్లియాలోని రోగాచోవో వైమానిక స్థావరంలో దిగాయి. వీటికి తోడు మరో 4 IL-76 వ్యూహాత్మక రవాణా విమానాలు కూడా అదే ఎయిర్బేస్లో ల్యాండ్ అయ్యాయి. ఈ రోగాచేవో వైమానిక స్థావరం బేర్వెస్ట్నిక్ క్షిపణి ప్రయోగాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పాంకోవో ప్రయోగ కేంద్రానికి కేవలం 170 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఒకవైపు దౌత్యపరమైన రహస్య చర్చలు సాగుతుండగానే మరోవైపు రష్యా ఈ స్థాయిలో అణు సామర్థ్య క్షిపణి ప్రయోగం చేయటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏమిటి ఎగిరే చెర్నోబిల్? రష్యా ఉత్తర సరిహద్దుల వైపే ప్రపంచం చూపు ఎందుకు? బూర్వెస్ట్నిక్ అనేది న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్. పుతిన్ మిసైల్స్ అసలు పేరు 9M730 బూర్వెస్ట్నిక్. బూర్వెస్ట్నిక్ అనే పేరును ఓ సముద్ర పక్షి పేరును ఈ మిసైల్స్ కు పెట్టారు. ఆ పక్షిని ఇంగ్లీష్లో స్మార్ట్ పెట్రోల్ అంటారు. దీని అర్థం తుఫాన్లను తట్టుకుని నిలబడుతుందని. ప్రత్యేకించి తుఫాన్ల సమయంలోనే బూర్వెస్ట్నిక్ పక్షి ఎక్కువగా కనిపిస్తుందట. అంతేకాదు స్మార్ట్ పెట్రోల్ ఎప్పుడూ సముద్రం మీదే కనిపిస్తోంది. కేవలం గుడ్లను పొదగటానికి, పిల్లలను పెట్టడానికి మాత్రమే భూమిపైకి వస్తుంది. ఈ పక్షి సముద్రంపై కనిపించిందంటే తుఫాను వస్తుందని గతంలో నావికులు నమ్మేవారు. తాజాగా రష్యా ప్రయోగించిన ఈ బ్యూరోవెస్ట్నిక్ క్షిపణి కూడా యుద్ధ తుఫానులకు సంకేతం అన్నమాట. ఇంతకు బ్యూరోవెస్ట్నిక్ ప్రత్యేకత ఏంటి? దీని పేరులోనే ఉంది దాని ప్రత్యేకత. బ్యూరోవెస్ట్ న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్. న్యూక్లియర్ పవర్డ్ అంటే అణుశక్తితో నడిచే మిసైల్ అన్నమాట. దీన్ని ప్రయోగిస్తే తక్కువ ఎత్తులో దూసుకుపోతోంది. అంటే రాడర్లను మస్కా కొట్టిస్తోంది. తక్కువ ఎత్తులో దూసుకెళ్లే డ్రోన్లు, యుద్ధ విమానాలను, మిసైళ్లను రాడర్లు గుర్తించలేవు. అందుకే బ్యూరోవెస్ట్నిక్ ను ప్రత్యేకంగా తక్కువ ఎత్తులో ఎగిరేలా చేసినట్టు గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వెల్లడించారు. బ్యూరోవెస్ట్నిక్ అణుశక్తితో దూసుకెళ్లటమే కాదు, అణ్వాస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఈ 9M730 బ్యూరోవెస్ట్నిక్ ను SSC-X9 స్కైఫాల్ గా, ఫ్లయింగ్ చెర్నోబిల్ గా నాటో పిలుస్తోంది. ఈ ఆయుధం చాలా ప్రత్యేకమైనది అని పుతిన్ అభివర్ణించారు. 2025 అక్టోబర్ 21న జరిగిన పరీక్షల్లో బ్యూరోవెస్ట్నిక్ 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 15 గంటల పాటు గాల్లోనే ఉన్నట్టు అప్పట్లో రష్యన్ మిలిటరీ జనరల్ వెల్లడించింది. ఈ క్షిపణిని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో అమెరికాతో సహా ఏ దేశానికి లేదని రష్యా చెబుతోంది. అంతేకాదు ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేసే శక్తి బ్యూరోవెస్ట్నిక్ ఉండటమే దాని సీక్రెట్. సాధారణంగా మిసైళ్లు టర్బోజెట్, టర్బోఫాన్ ఇంజన్లతో దూసుకెళ్తాయి.
మిసైళ్లు లక్ష్యాన్ని చేరాలంటే వాటికి ఘన, ద్రవ ఇంధనం అవసరం. అయితే ఇంధనం బరువుతో మిసైళ్లు వేగంగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడంతో విఫలమవుతాయి. అందుకే అణుశక్తితో దూసుకెళ్లే మిసైలుపై రష్యా దృష్టి సారించింది. నిజానికి జలంతర్గాములు వంటి వాటిని అణు విద్యుత్ ఉపయోగించుకునేలా తయారు చేశారు. కానీ క్షిపణిలో అణుశక్తిని వాడేలా తయారు చేయడం చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇవి వేగంగా దూసుకెళ్లడంతో పాటు సుదూర ప్రాంతంలో లక్ష్యాలను చేరగలవు. రష్యా బూరెవెస్నిక్ క్షిపణి రోజుల తరబడి గాల్లో ఎగరగలదు. తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రువుల క్షిపణులను తప్పించుకుని వెళ్లటంలో బ్యూరోవెస్నిక్ కొత్త పంతాను అనుసరిస్తున్నట్టు రష్యా చెబుతోంది. ఊహించని ప్రదేశాల్లో అణ్వాస్త్రాలతో దాడి చేసి విధ్వంసం సృష్టించగల శక్తి బ్యూరోవెస్నిక్ క్రూయిజ్ మిసైళ్లకు ఉందన్నమాట. అయితే ఈ బ్యూరోవెస్ట్ క్షిపణి సబ్సోనిక్ వేగంతో దూసుకెళ్తోంది. అంటే దీని వేగం కారణంగా శత్రువులు గుర్తించేందుకు అవకాశం ఉంది. పైగా అది ప్రయాణించే మార్గంలో రేడియేషన్ పెద్ద ఎత్తున విడుదల అయ్యే ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదేమీ శక్తివంతమైన ఆయుధం కాదని యూరోపియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాని సామర్థ్యం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బ్యూరోవెస్నిక్ పై 2018 నుంచే చర్చ జరుగుతోంది. 2019లో దీనిపై రష్యా రక్షణ రంగ నిపుణుడు అలెక్సీ లియోంకోవ్ కీలక సమాచారం ఇచ్చాడు. రష్యా వద్ద ఖండాంతర క్షిపణులు ఉన్నాయని, అయితే వాటిని బ్యూరోవెస్నిక్ భిన్నమైనదని లియోంకోవ్ చెబుతున్నాడు. ప్రధానంగా శత్రువుల కమాండ్ పోస్టులు, సైనిక స్థావరాలు, కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లను ఈ డెడ్లీ మిసైల్ ధ్వంసం చేయనుందట. అయితే బ్యూరోవెస్నిక్ ను శత్రువులు గుర్తించినా దాని వేగం కారణంగా శత్రువులు అడ్డుకోవటం అసాధ్యం. 2021లో బ్యూరోవెస్నిక్ పై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IIS ఓ నివేదికను విడుదల చేసింది. స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం బ్యూరోవెస్నిక్ 20,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. అంటే రష్యాలోని ఏ ప్రాంతం నుంచైనా అమెరికాలోని ఏ మూలనైనా దాడి చేసి విధ్వంసం సృష్టించగలదు. సాధారణంగా సాంప్రదాయ మిసైళ్లు తక్కువ ఎత్తులో అంటే 100 మీటర్ల పైనే ఎగురుతాయి. కానీ బ్యూరోవెస్నిక్ మాత్రం 50 నుంచి 100 మీటర్ల దిగువన దూసుకెళ్తోంది. ఈ లక్షణం కారణంగా రేడర్లు బ్యూరోవెస్నిక్ ను గుర్తించడం అసాధ్యం. బ్యూరోవెస్నిక్ రష్యా సైన్యానికి అందితే ఖండాంతర శ్రేణి సామర్థ్యంతో కూడిన ప్రత్యేకమైన ఆయుధం అందుతుందని అమెరికా వైమానిక దళం వెల్లడించింది. నిజానికి 2023 అక్టోబర్లోనే బ్యూరోవెస్నిక్ ప్రయోగం సక్సెస్ అయినట్టు పుతిన్ ప్రకటించాడు. 2024లో బ్యూరోవెస్నిక్ క్షిపణులను మోహరించిన స్థలాన్ని గుర్తించామని ఇద్దరు అమెరికన్ పరిశోధకులు తెలిపారు. మాస్కోకు ఉత్తరాన 275 కిలోమీటర్ల దూరంలోని ఒలోడ్గా 20 అనే ప్రాంతంలో బ్యూరోవెస్నిక్ క్షిపణులు మోహరించినట్టు వెల్లడించారు. అసలు ఈ మిసైల్లో అణు ఇంధనం ఎలా ఉత్పత్తి అవుతోంది? ఈ క్షిపణి ముందుగా ఘన ఇంధన రాకెట్ ద్వారా గాల్లోకి దూసుకెళ్తోంది. ఆ తర్వాత చిన్న అణు రియాక్టర్ ఉన్న ఇంజన్లో గాలి నిండుతుంది. సూపర్ హీటెడ్ లేదంటే రేడియోధార్మిక గాలిని బయటకు పంపి బ్యూరోవెస్నిక్ ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు అణుక్షిపణిని రష్యా ఎందుకు ప్రయోగించింది? దీని ప్రయోగం వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది సాంకేతిక పురోగతి. అర్ధ శతాబ్ద కాలంగా అంటే దాదాపు 5 ఏళ్లుగా ఈ క్షిపణి అభివృద్ధిపై రష్యా నిరంతరం పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఆయుధం రష్యన్ సైన్యంలో అధికారికంగా చేరటానికి అత్యంత సమీపంలో ఉంది. ఈ అణుక్షిపణి త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా గతంలో వెల్లడించారు. రెండో కారణం వ్యూహాత్మక హెచ్చరిక. ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకునే అణు ఇంధన క్షిపణి ప్రయోగం పాశ్చాత్య దేశాలకు ఒక వార్నింగ్. తాము యాక్షన్లోకి దిగితే పశ్చిమ దేశాలు ఏ మూలాన దాక్కున్నా వదిలేది లేదని రష్యా వార్నింగ్ ఇచ్చిందన్నమాట. పాశ్చాత్య దేశాలు ఎయిర్ డిఫెన్స్లు ఎన్ని నిర్మించుకున్నా, ఎలాంటి ఫైటర్ జెట్లను రంగంలోకి దించినా రాక్షస ఆయుధం బ్యూరోవెస్నిక్ ను అడ్డుకోలేరు. ఈ భయంకర ఆయుధం తమ వద్ద ఉందని పాశ్చాత్య దేశాలను భయపెట్టడమే పుతిన్ వ్యూహం. అమెరికా నిఘా సంస్థ CIA డైరెక్టర్ను అత్యంత రహస్యంగా మాస్కోకు పంపి ఆశ్చర్యపరచాలని వాషింగ్టన్ భావించింది. అయితే ఈ పర్యటన ముగిసిన వెంటనే రష్యా ఈ ప్రయోగం చేసి భయపెట్టింది. ఒకప్పటి గూఢాచారిగా కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం రాజనీతిజ్ఞుడిగా మారిన పుతిన్ చీకటిలో రహస్య వ్యూహాలు పన్నడానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. తన సందేశం ఏదైనా సరే అది నేరుగా పక్కాగా శత్రువుకు చేరాలన్నదే పుతిన్ స్టైల్. ఈసారి ఆ సందేశాన్ని అణు ఇంధన ఆధారిత క్షిపణికి కట్టి ఎగిరే చెర్నోబిల్ రూపంలో నింగిలోకి రష్యా పంపింది.